మామూలుగా అయితే పేపర్ బ్యాలెట్, ఆ బ్యాలెట్ మీదన ఎవరెవరు పోటీ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ గుర్తు ఇవి ఉంటాయి. ఈవీఎంల మీద అయితే వాళ్ళ పేరు, వాళ్ళ గుర్తు అందు మీద ఉంటాయి. అవి సరిగ్గా అర్థమయ్యే సావు. ఎవరు అభ్యర్థి అనేది ఒకేసారి కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, ఒకే అభ్యర్థి ఇప్పుడు ఎవరైతే గెలుస్తారనుకుంటారో అదే పేరు మీద ఇంకో నలుగురు ఐదుగురిని పెడతారు. తద్వారా ఓట్లు పేరు ఏదో ఒక పేరు కొట్టేసేటటువంటి విధంగా, అలాగే ఆ గుర్తులకు తగ్గట్టుగా ఉండే పోలికలు పెడతా ఉంటారు. ఇప్పుడు అట్లా కాకుండా బీహార్లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈవీఎం పైన ఉండేటటువంటి ఆ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో దాని మీద అభ్యర్థి పేరు, గుర్తుతో పాటు తొలిసారి వాళ్ళ రంగుల కలర్ ఫోటోలు కూడా ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో చెప్పింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థి పేరు, ఎన్నిక గుర్తు, మధ్యలో ఇక రంగుల ఫోటో ముద్రిస్తారు. ఇది 2 సెంటీమీటర్ల వెడల్పు, 2.5 సెంటీమీటర్ల పొడవుతో ఉంటుంది. ఫోటోలో 3/4 వంతు అభ్యర్థి మొహం కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అభ్యర్థి కేవలం బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇస్తే తప్ప ఇందులో అన్ని ఫోటోలు కర్రల్లోనే ఉంటాయని ఈసీ తెలిపింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం గత 6 నెలల్లో 28 కొత్త నిర్ణయాలు తీసుకున్నామని, దానికి ఇప్పుడు కొత్తగా దీన్ని జత చేస్తున్నామని చెప్పింది. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థుల సీరియల్ నెంబర్లు, నోటాను ఫాంట్ సైజ్ 30లో బోల్డ్గా స్పష్టంగా కనిపించేలా ముద్రించడం తెలిపింది. అన్ని విషయాల్లో సారూప్యత పాటిస్తూ అభ్యర్థుల పేర్లు, నోటాను ఒకే ఫాంట్లో అందరూ చదువుకునే రీతిలో పెద్దగా ముద్రిస్తామని చెప్పింది.